పూజ గదిలో వాడుకునే రాగి, ఇత్తడి వస్తువులను క్షణాల్లో ఇలా తెల్లగా చేసుకోవచ్చనమాట. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే మన ఇంట్లో వాడుకునే వాటితోనే చక్కగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. దాని గురించి ఇవాల్టి వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ముందుగా అయితే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కాస్త నిమ్మరసం. ఇవన్నీ మనకి ఇంట్లో ఉండేవే అన్నమాట. సో, పసుపు, ఉప్పు, పెరుగు, నిమ్మరసం రెగ్యులర్‌గా వాడుతూ ఉంటాం కాబట్టి చక్కగా ఇవన్నీ తీసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. మనం రాగి, ఇత్తడి క్లీన్ చేయడానికి పీతాంబరి అని, ఇంకా వేరే ఏవో సొల్యూషన్స్ అని మార్కెట్‌లో తెచ్చుకుంటాం. అవన్నీ కెమికల్స్‌తో చేస్తారు కాబట్టి మన హ్యాండ్స్ కూడా పాడైపోయి రఫ్‌గా అవుతాయన్నమాట. సో, ఇది ప్రిపేర్ చేసుకుంటే ఏంటి అంటే ఎక్కువగా శ్రమ కూడా అవసరం లేదు. జస్ట్ అలా తీసి నేనిక్కడ అప్లై చేస్తున్నాను చూడండి. వెంటనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఎలాంటి ప్రెషర్ లేకుండా నీట్‌గా త్వరగా పోతుందనమాట. నేనెలాంటి స్క్రబ్ కూడా యూజ్ చేయట్లేదు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే కనిపిస్తుంది. ఈ పేస్ట్‌ని మనము ప్రిపేర్ చేసుకొని ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కూడా మనకి ఉంటుందనమాట. సో, హ్యాపీగా రోజు మనం దీపారాధనలో వాడే కుందులు కానీ, ఏవైనా కానీ హాయిగా క్లీన్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి శ్రమ ఉండదు. చూసారు కదా డిఫరెన్స్ ఎలా కనిపిస్తుందో? ఇప్పుడు నేను ఇత్తడిని కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇంత నల్లగా ఉంది కదా! జస్ట్ పేస్ట్ అలా అప్లై చేసి రుద్దడమే. ఎక్కువ ప్రెషర్ కూడా ఏం పెట్టట్లేదు నేను. ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోతున్నాయో. సో, మనము డబ్బులు పెట్టి తెచ్చుకోవడం అలా ఏమీ లేదు. ఇయర్లీ వన్స్ మనం పసుపయితే పట్టుకుంటాము. శనగపిండి రెగ్యులర్‌గా ఉంటుంది. పెరుగుంటుంది, ఉప్పుంటుంది. అలాగే నిమ్మకాయలు కూడా ఉంటాయి. సో, హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీతాంబరి కానీ, లేక వేరే ఏదైనా సొల్యూషన్ వాడుతుంటే ఆ స్మెల్స్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి కదా! సో, వీటితో అయితే అలా ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. మనం క్లీన్ చేస్తున్నప్పుడు వీటికుండే జిడ్డు కూడా మన నీల్స్‌లోకి వెళ్ళి నల్లగా అంతా అయిపోతుంటది. దీంతో అయితే ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. చూసారా నా హ్యాండ్స్ కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.